తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకువచ్చేందుకే పాదయాత్ర ప్రారంభించామని మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ వి హనుమంతరావు అన్నారు. రేవంత్ చేపట్టిన హద్ సే హద్ జోడో అభియాన్ యాత్రలో తాను కూడా పాల్గొంటున్నట్లు విహెచ్ చెప్పారు. ఎన్నికలకు తక్కువ సమయమే ఉందని, ఆలోపు పాదయాత్ర ద్వారా పార్టీలోని అంతర్గత సమస్యలన్నీ తొలగిపోయి పార్టీ బలపడుతుందని తెలిపారు. పాదయాత్ర ద్వారా పార్టీ పటిష్టతను బలోపేతం చేస్తామంటున్న వి హనుమంతరావుతో మా ప్రతినిధి ప్రణయ్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాదయాత్ర నిర్వహిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ లో మొన్నటి వరకు కూడా ఇంటర్నల్ ఘర్షణలు మనందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పాదయాత్ర చేపడుతున్నటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు రేపు పాదయాత్రలో పాల్గొనబోతున్నారు. విహెచ్ హనుమంతరావు గారు కూడా పాల్గొనబోతున్నారు. అయితే దీనికి సంబంధించి అసలు పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ లో మరి కాంగ్రెస్ తెలంగాణలో బలం పెంచుకోబోతుందా, ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి హనుమంతరావు గారు, రేపు ఎట్లా పాదయాత్రలో పాల్గొనబోతున్నారు? పాదయాత్రలో పాల్గొంటామని మొదలే చెప్పాము. హాస్యాత్ జోడో, ఎందుకంటే భారత్ జోడో కార్యక్రమం తర్వాత ప్రియాంక గాంధీకి ఒక ఆలోచన వచ్చింది. హాస్యాత్ జోడో అంటే చెయ్యి కలపడం కాదు, కిందోని పైకి తెమ్మన్నాడు. వాళ్ళ నానమ్మ ఉండే కిందివాని పైకి తెచ్చిందా లేదా? అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాస్తే ఎవరు ఇంప్లిమెంట్ చేసిండు? అది కేవలం ఇందిరాగాంధీ ఇంప్లిమెంట్ చేసి భూ సంస్కరణ అమలు చేసింది. దున్నే వాడికే భూమి అన్నది. బావుల దగ్గర రానియకుంటే దాన్ని కూడా నిషేధించేసి అందరు కూడా బావుల దగ్గర పోవాలి, అందరూ కలిసి పని చేయాలి అన్నారు. అదే ఆలోచన ఇప్పుడు మాది కూడా. తప్పనిసరిగా ఈ వచ్చే ఎన్నికల దగ్గర ఉన్న 7-8 నెలల్లో ఎన్నికలు వస్తుంది. మనం అందరం కలిసి పనిచేయాలి. ఎందుకంటే మాలో కొంత ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నా ఎన్నికల ముందు వస్తే అది అవతల వానికి లాభం అవుతుంది. ఇతర పార్టీలు అది జరగకుండా చూడాలన్న ఉద్దేశంతో మాణిక్రావు ఠాక్రే గారు వచ్చారు. ఆయన సీనియర్ మోస్ట్ లీడరు. ఆయన మహారాష్ట్ర పెద్ద రాష్ట్రంలో మంత్రిగా పనిచేశాడు. అదే విధంగా పార్టీ ప్రెసిడెంట్ కూడా చేశాడు. ఆయనకు 2 ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఒకటేమో ఎగ్జిక్యూటివ్ ఎక్స్పీరియన్స్, ఒకటేమో పార్టీ ఎక్స్పీరియన్స్. ఆయన నాయకత్వంలో తప్పనిసరిగా కాంగ్రెస్ మెరుగైతుంది, వచ్చే ఎన్నికలు గెలవాలన్న ఉద్దేశంతో రేపు నేను భద్రాచలం కూడా పోతున్నా, బట్టి కూడా వస్తున్నాడు. అదే విధంగా నేను ఇతర రాష్ట్రాలలో కూడా ఇన్ఛార్జ్ ఉన్నా, అక్కడికి పోతా, ఇక్కడ కూడా జరుగుతారు. ఈసారి పాదయాత్ర ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటుందా? తప్పనిసరిగానండి, పుంజుకుంటుందా అని కాదు, పుంచడానికి మన ప్రయత్నం చేయాలి. ప్రజల విశ్వాసం పోవాలి. ఒకేసారి 4 సార్లు పోతే ఎవరికైనా అభిమానం ఏర్పడుతుందా లేదా? ఇవాళ ఉన్నది మేము ఎందుకు మాట్లాడుతున్నాం? ఏ ఇష్యూ దొరికినా ఎందుకు మాట్లాడుతున్నాం? ఇవాళ నిన్నటి వరకు యూపీఏ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడినాడు కేసీఆర్ కూడా ఇవాళ ఎవరిని మన్మోహన్ సింగ్ ను తారీఫ్ చేస్తున్నా లేదా? ఆయన పబ్లిసిటీ చేసుకోలే, బాగా పనిచేసిండు. 2 లక్షల రుణమాఫీ చేసిండు, 70,000 కోట్ల రూపాయలు ఇమీడియట్ గా ఇచ్చిండు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టిండు. ఏ ప్రాంతంలో పని జరిగితే ఎన్ని కోట్లు అయినాయి, ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ కూడా ప్రజలకు తెలవాలని తీసుకున్నాడు. ఆయన నిర్ణయాలే ఇవాళ ఉపయోగపడుతుంది. నరేంద్ర మోడీ బాగా చేస్తలేడు. నరేంద్ర మోడీ అన్ని తప్పులు చేసిండు, అబద్దాలు చెప్తున్నాడు అని ఆయన చెప్పి ఇవాళ మన్మోహన్ సింగ్ గురించి కూడా ఆయన అసెంబ్లీలో ప్రస్తావించిందంటే యూపీఏ ప్రభుత్వంలో పని బాగా చేసింది కానీ పబ్లిసిటీ తక్కువ చేసుకుందని చెప్పడం జరిగింది. దాని ద్వారా మేము కూడా ప్రజలలో పోయి నరేంద్ర మోడీ చేసిన అబద్దాలు, 2 కోట్ల ఉద్యోగాలు, డిమానిటేషన్, బ్లాక్ మనీ, అదే విధంగా పబ్లిక్ సెక్టర్లను ప్రైవేట్ చేయడం, ప్రైవేట్ చేస్తే ఎస్సీ ఎస్టీలకు ఓబీసీలకు రిజర్వేషన్ ఉండదు. కాబట్టి దీని మీద నిన్న సంజయ్ రెడ్డి గారి బర్త్డేలో కూడా ఇదే చెప్పా. అయ్యా విశాఖ ఉక్కు మా జన్మ హక్కు అన్నారు, కానీ విశాఖను కూడా అమ్మేయడానికి చూస్తుంది. దాని కింద 24,000 ఎకరాల భూమి ఉన్నది. ఏమన్నా బసమ్మనండి? వాడు బియ్యాలే ఉన్న ఎల్ఐసి బ్యాంక్ పైసలు కోట్ల రూపాయలు తినేసిండు. ఇవాళ షేర్ వాల్యూ పడిపోయింది. ఇవన్నీ కూడా మాకు ఉపయోగపడతాయి, ప్రజలకు చెప్పేందుకు ఉంటుంది. డీజిల్ ధర పెరిగిండు, పెట్రోల్ ధర పెరిగిండు, జీఎస్టీ పెట్టిండ్రు. ఇవన్నీ కూడా అదే విధంగా ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి అసైన్ భూములు కూడా తీసుకోవడం తప్పు అని ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని అటు కేంద్ర ప్రభుత్వం మీద చెప్పడానికి ఒక మంచి అవకాశం అనేది నా ఉద్దేశం. ఇంటింటికి పోయి పోస్టర్ పెడతాం, వీళ్ళ ఛార్జ్ షీట్ కూడా అందరికి చెప్తాం, వీళ్ళు ఏమేమి తప్పులు చేసి ఇవన్నీ చేస్తాం. పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పుంజుకునేటువంటి ఛాన్సెస్ ఉంది. దాంతో పాటుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో కాంగ్రెస్ ను బలోపేతం చేయాలంటే పాదయాత్రల ద్వారానే బలోపేతం అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పార్టీని బలోపేతం చేసడమే పాదయాత్రల లక్ష్యం అంటూ కూడా చెప్తారు. సో ఇది ఓవరాల్ గా ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజగోపాల్, న్యూస్, హైదరాబాద్.